ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నమస్కారం మోహన్ దాస్ గారు. నమస్కారం అండి. అయితే ఇప్పుడు ఈ యాసంగికి అనువైన జొన్న రకాలు వాటి యాజమాన్యం గురించి మనం మాట్లాడుకునే కంటే ముందు అసలు ఈ జొన్న రబీలో ఎంత విస్తీర్ణంలో అంటే ఈ యాసంగిలో ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నది, దాని ప్రాముఖ్యత గురించి చెప్తారా? ఈ మన తెలంగాణ రాష్ట్రంలో మనకు ఈ మెట్ట వ్యవసాయంలో వర్షాధారంగా మరియు రబీలో ఆరుతడి పంటగా జొన్నను సుమారు 1,20,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. అయితే ఈ జొన్న పంటను మనకు ముఖ్యంగా రొట్టె కొరకు, పశుగ్రాసం మరియు కోళ్ళ దాన కొరకు సాగు చేసుకోవచ్చు. ఈ పంటను మన రాష్ట్రంలో ప్రధానంగా మహబూబ్నగర్, ఆదిలాబాద్, తర్వాత మేదక్, సంగారెడ్డి జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నప్పటికీ మెట్ట ప్రాంతాల్లో తర్వాత తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాలో వాతావరణంలో మార్పును తట్టుకొని కనీస దిగుబడినిచ్చేటువంటి ఈ జొన్న పంట. అయితే ఇది మనము ఆలస్యంగా మనం విత్తినప్పుడు ఏమవుతుందంటే ఈ మొవ్వు ఈగ తీవ్రంగా ఆశించి ఈ మొక్కల సాంద్రత తగ్గి తర్వాత ఈ దిగుబడులు గణనీయంగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అయితే నీటిపారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో అంటే తేలిక నేలల్లో 3 నుంచి 5, తర్వాత ఈ బరువు నెలల్లో 2 నుంచి 3 నీటి తడులు ఇవ్వగలిగితే ఇది డిసెంబర్ చివరి వారం వరకు కూడా మనం ఈ జొన్న పంటను విత్తుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ నెలలో ఇంకా విత్తుకునే సమయం ఉన్నది, చివరి వారం వరకు. అయితే ఒకవేళ ఈ జొన్నని మనం విత్తుకోవాలా, సాగు చేయాలనుకుంటే మరి ఈ భూమి ఎట్లా ఉండాలా, ఏ రకమైన భూమి అయితే ఈ జొన్న పంటకు అనుకూలంగా ఉంటుంది? దీనికన్నా ముందు మనకు ఈ జొన్న పంట సాగుకు మనకు తేలికపాటి ఎర్ర చిలక నేలలు, తర్వాత నేలను ఈ నేలలో అటువంటి తేమను నిలుపుకునే నల్లరేగడి నేలలు జొన్న పంట సాగుకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ చౌడు నేలలు మరియు మురుగునీరు నిల్వ ఉండే నేలలు ఈ పంట వేసుకోవద్దు. అయితే ఇప్పుడు ఈ భూముల గురించి చెప్పిండ్రు, మరి విత్తనం గురించి మాట్లాడుకుందాం. ఇది ఈ యాసంగిలో సాగు చేసే జొన్నలో ఏమైనా రకాలు ఉన్నాయా? అట్లనే ఈ విత్తనం ఎంత మోతాదులా విత్తుకోవాలా, మరి దీని పంటకాలం ఎంత ఉంటుంది, దిగుబడి ఎట్లా వస్తుంది, దీని గుణగణాల గురించి కూడా చెప్తారా? అయితే మనకు ఈ రబీలో జొన్న పంటను అనువైన రకాలను చూసుకున్నట్లయితే ఈ CSV 29R అనే రకం ఇది. దీని యొక్క పంటకాలము 115 నుంచి 120 రోజుల్లో ఇది మనకు పంట చేతికొస్తుంది. అయితే దిగుబడి విషయానికి వస్తే ఇది 10 నుంచి 12 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడినిచ్చే రకం. దీని యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే రబీలో అధిక గింజ మరియు చొప్ప దిగుబడి ఇచ్చే రకం ఈ రకం. తర్వాత CSV 216R అనే రకం ఇది. ఇది కొద్దిగా ఒక 5 రోజులు, వారం రోజులు ముందు వచ్చే రకం. ఇది 110 నుంచి 115 వరకు రోజుల్లో ఇది దీని యొక్క పంట కోతకు వస్తుంది. ఇది కొద్దిగా అధిక దిగుబడినిచ్చే రకం. 12 నుంచి 14 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడినిచ్చే రకం. అయితే ఇది దీని యొక్క గింజలు తెలుపు రంగును కలిగి ఉంటాయి. అధిక గింజ దిగుబడి మరియు నాణ్యమైన చొప్పను కూడా ఇస్తుంది రకం. తర్వాత CSH 13 అనే రకం. ఇది కూడా 105 నుంచి 110 రోజుల్లో ఇది కోతకు వస్తుంది. అయితే ఇది కొద్దిగా అధిక దిగుబడినిచ్చే రకం. అంటే ఇది ఎకరానికి 16 నుంచి 18 క్వింటాళ్ళు యొక్క దిగుబడి ఒక ఎకరానికి ఇస్తుంది. అది ఈ కంకులు మధ్యస్థ వదులుగా ఉండి అధిక దిగుబడినిచ్చే ఇది హైబ్రిడ్ రకం. దాని తర్వాత CSH 16 అనే రకం. ఇది 110 రోజుల్లో కోతకొచ్చే రకం. ఇది కూడా మనకు 16 క్వింటాల నుంచి 18 క్వింటాల వరకు ఒక ఎకరానికి దిగుబడినిచ్చే రకం. ఇది కోత తర్వాత మనం విత్తడానికి ఈ రకం చాలా అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత CSH 22SS అనే రకం. ఇది 120 రోజుల కోతకు వస్తుంది. దీని యొక్క పంట దిగుబడి ఇది బాగా తీపి జొన్న రకం ఇది. అయితే 4.5 క్వింటాల వరకు ఇది ఎకరానికి దిగుబడిస్తుంది. ఇది బూజు తెగులు మరియు వెర్రి తెగులను తట్టుకునే రకం ఇది. దాని తర్వాత ఇంకొక తీపి జొన్న రకం ఏంటంటే ఇది SSV 84 అనే రకం. ఇది కూడా 120 రోజులు కోతకొచ్చి 4 క్వింటాల వరకు ఒక ఎకరానికి దిగుబడినిచ్చే రకం. ఇది మొవ్వు, చంపు ఈగ మరియు పేనుబంగం తట్టుకునే శక్తి కలిగి ఉన్న రకం ఇది. అయితే ఇప్పుడు ఇన్ని రకాలు, విత్తన మోతాదు, మరి అవి ఎంత దిగుబడి దానికి ఇస్తుంది అనే దాని గురించి చెప్పింది కదా. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా సాగు చేస్తే మనం అనుకున్న లక్ష్యాలు అంటే అనుకున్న దిగుబడులు పొందొచ్చు, అంటే యాజమాన్య పద్ధతులు ఇలా ఏ రకమైన ఎగుమతులు చేయాల్సి ఉంటుంది, వీటి గురించి చెప్తారు? యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్టయితే ఈ మొవ్వు ఈగ బారి నుండి మనం పంటను రక్షించుకోవడానికి ఒక్కొక్క కిలో విత్తనానికి 3 గ్రాముల మిథాక్సామ్ 30% FS అనేది 12 మిల్లీలీటర్లు కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ ఎద్దుల సాయంతో నడిచే గొర్రుతో వరుసల మధ్య
30 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరంలో మనం విత్తుకోవాలి. అయితే దీనిలో చూసుకున్నట్లయితే తర్వాత ఈ యాజమాన్య విషయంలో ఈ మొవ్వు తొలుచు ఈగ అనేది చాలా రావడం జరుగుతుంది. ఇది ఎలా గుర్తించాలంటే ఈ పురుగు ఆశించిన మొక్క మధ్యలోని మొవ్వు ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది. ఈ మొవ్వును లాగినప్పుడు సులువుగా మనకు ఊడి వస్తుంది, కుళ్ళిపోయిన వాసన కలిగి ఉంటుంది ఇది. అయితే దీని యొక్క ఈ మొవ్వు తొలుచు ఈగకు అనుకూలమైన పరిస్థితులు ఏమిటంటే జొన్న పంటలు ఆలస్యంగా విత్తినప్పుడు లేదా విత్తిన వెంటనే వర్షాభావ పరిస్థితులు వస్తే ఈ పురుగు ఎక్కువ ఆశించడానికి అవకాశం ఉంటుంది. దీని యొక్క నివారణ చర్యలు చూసుకున్నట్లయితే మనకు ఈ కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ అనేది 3 గ్రాములు లేదా ఇమిడాక్లోపిడ్ 12 మిల్లీలీటర్లతో కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆలస్యంగా విత్తినప్పుడు మనకు ఈ కార్బరిన్ 3 గ్రాములు రెండింటి కలిపి మనం పిచికారి చేసుకోవాలి. ఈ తర్వాత కాండం దొలుచు పురుగు ఇది ఒకటి. ఈ పురుగు ఆశించినప్పుడు మొవ్వు చనిపోయి తెల్ల కంకి వస్తుంది. ఈ కాండాన్ని తీల్చి చూస్తే లార్వాలు మరియు ఎర్రటి కుళ్ళిపోయిన కణజాలం మనకు కనిపించడం జరుగుతుంది. దీనికి అనుకూలమైన పరిస్థితులను చూసుకున్నట్లయితే ఈ పురుగు పంట 30 రోజుల దశ నుండి పంట కోసే దశ వరకు ఇది ఆశించడం జరుగుతుంది. దాని తర్వాత దీనికి నివారణ చర్యలు చూస్తున్నట్లయితే విత్తన 30 నుంచి 35 రోజుల దశలో ఎకరాకు 4 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను కాండం సుడుల్లో వేసుకున్నట్లయితే ఈ కాండం దొలుచు పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దాని తర్వాత ఈ కంకి నల్లి అనేది ఇది కూడా కంకిలో గింజలు నిండే దశలో సమయాన ఈ పురుగులు మనం రసం పీల్చడం వల్ల ఈ గింజలు పూర్తిగా నిండకుండా నల్లగా మారడం జరుగుతుంది. అయితే దీనికి అనుకూల పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ఆలస్యంగా ఈ జొన్న పంటను విత్తినప్పుడు లేదా ఈ పైరు గింజ కట్టే దశలో ఎక్కువ రోజులు బెట్టకు వస్తే ఈ పురుగు ఆశించడానికి అనుకూలంగా ఉంటాయి. అయితే దీని నివారణ చర్యలు చూసుకున్నట్లయితే ఎకరాకు కార్బరిన్ 5% 8 కిలోల పొడి మందును ఈ కంకుల మీద పడేటట్టు మనం చల్లుకోవాలి. దాని తర్వాత గింజ బూజు తెగులు అనేది ఉంటుంది. ఈ గింజలపై నల్లని బూజు ఒక గ్రోత్ అంటే పెరుగుదల మనకు కనిపించడం జరుగుతుంది. దీనికి అనుకూల పరిస్థితులు ఏంటంటే పూత మరియు గింజ కట్టే దశలో అధిక వర్షాలు పడినప్పుడు ఈ తెగులు మనకు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ తెగులు ఆశించే పరిస్థితుల్లో మనం ప్రాపికొనజోల్ 1 మిల్లీలీటర్లు కలిపి గింజ ఏర్పడే దశలో మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ గింజ బూజు తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. అయితే ఇప్పుడు ఎరువుల గురించి చెప్తారా? మరి ఏ ఎరువులు వాడాలా, ఎంత మోతాదులో వాడాలా, ఎప్పుడెప్పుడు ఏ ఎరువులు వాడాలా? ముందుగా మనము ఈ ఎరువుల విషయానికి వస్తే ఒక ఎకరానికి 3 నుంచి 4 టన్నుల ఈ పశువుల ఎరువు వేసి ఆఖరి దిక్కులో మనం కలియ దున్నుకోవాలి. తర్వాత ఎకరాకు 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు మనం వేసుకోవాలి. అయితే మరి ఆఖరికి చెప్పుని మరి జొన్న పంటకు ఎంత నీళ్ళు అవసరం, ఎన్నిసార్ల నీటి తడులు ఇవ్వాలా, ఏ మోతాదులో నీటి తడులు ఇవ్వాలా, దాని గురించి కూడా చెప్తారా? అంటే నీటి యాజమాన్యం గురించి. అంటే మనకు ఈ జొన్న పంటకు సుమారుగా 450 నుంచి వరకు మనకు నీరు అవసరం ఉంటుంది, లీటర్ల వరకు. సాధారణంగా ఈ వర్షాధారంగా సాగు చేయడం జరుగుతుంది. అయితే పరిస్థితులు వస్తే పూత గింజ కట్టే దశల్లో మంచి దిగుబడులు మనం నీటి యొక్క వసతి కల్పించినట్లయితే అధిక దిగుబడులు తీసుకోవచ్చు. ఈ రబీ జొన్నలో చూసుకున్నట్లయితే మళ్ళీ మనకు పూత సమయంలో, తర్వాత గింజ పాలు పోసుకునే దశలో, తర్వాత గింజలు నిండే దశలో మనము ఒకసారి ఎలాంటి తేమ లేకుండా మనం నీటిపారుదల సౌకర్యం కల్పించినట్లయితే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక పంట కోత గురించి కూడా చెప్తారా? మరి ఏ దశలో పంటని కోయాలా? అయితే పంట కోత విషయంలో ఈ కంకి కింది వరుసలో ఉన్న గింజలు ఆకుపచ్చ రంగు నుండి మనకు తెల్లగా మారడం మనం గమనించవచ్చు. ఆ పాలు పూర్తిగా గింజల్లో ఉన్నటువంటి పాలు పూర్తిగా ఎండిపోయి పిండిగా మారినప్పుడు మరియు గింజ కింద బాగా నల్లటి చార ఏర్పడిన తర్వాత మనము ఈ జొన్న పంటలు కోసుకోవాలి. గింజల్లో తేమ శాతం 9 నుంచి 10% వరకు ఉండేలా ఎండబెట్టుకొని తర్వాత ఈ గోనె సంచుల్లో నింపుకోవాలి. అయితే ముఖ్యంగా తెలంగాణలో మాగి జొన్న ప్రధానంగా మన ఖమ్మం మరియు నల్గొండ జిల్లాలో కొద్ది విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. ఈ మాగిలో కిన్నర అనే రకం, కిన్నరను మనం MJ 276 రకం. ఇది మహాలక్ష్మి హైబ్రిడ్ను ఎన్నుకొని సెప్టెంబర్ 2వ పక్షంలో మనం విచ్చుకుంటే బాగుంటుంది. ఈ తీపి జొన్నలో ఉండే అనేక ఉపయోగాల వల్ల దీన్ని కూడా రైతులు సాగు చేయవచ్చు. దీని కాండం చక్కెరను విలువ చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. దీనిలో ఉండే చక్కెర చెరుకును పోలి ఉండడం కాకుండా గింజల నుండి ఇథనాల్ అనే రసాయనాన్ని మనం ఉత్పత్తి చేయవచ్చు. ఈ జొన్న కాండం నుంచి రసం తీసిన తర్వాత
మిగిలిన వ్యర్థాలతో కూడా మనము కాగితం కూడా ఉత్పత్తి చేయవచ్చు. ఈ రకాలు ఎస్ఎస్వి 84, సిఎస్హెచ్ 22, ఎస్హెచ్ అనే రకాలు ఇవి దీంట్లో ముఖ్యమైన రకాలు. చాలా సంతోషం మోహన్ దాస్ గారు. ముఖ్యంగా ఈ యాసంగికి అనువైన జొన్న రకాలు ఏవైతున్నాయో వాటి గురించి, అట్లాగే వాటి దిగుబడి, వాటి గుణగణాల గురించి చెప్పిండ్రు, యాజమాన్య పద్ధతుల గురించి చెప్పిండ్రు. మరి ఎవరైతే ఈ యాసంగిలో జొన్న పంటని సాగు చేస్తున్నారో వాళ్ళు ఈ యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఇంత మంచి విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.